నమస్తే అండి, హరిబాబుని మాట్లాడుతున్నాను. మన తోటలో ఇది చూడండి, 1000 వరహాలు అంటారు ఆ చెట్టు అండి. ఇది ఎంత పెద్ద ఫ్లవర్ వచ్చిందో చూసారా. ఇది 1000 వరహాల పూలు అనమాట. చూసారా, ఇవన్నీ పూలు 100 వరహాలు 1000 వరహాలు అంటారండి. ఇంకా పెద్దదనమాట. చూడండి ఎంత బంచి వచ్చిందో, వండర్ఫుల్. చాలా పెద్దదండి. చూడండి నా ఏలు ఎంత చిన్నదైందో, అంత పెద్ద పూలు. చూసారు కదా, అద్భుతం. ఇది మన దేవుడి చెట్టు ఉంది చూసారా, దేవుడి చెట్టు చూసారు కదా. ఇక్కడ రావి చెట్టు, జువి చెట్టు, జమ్మి చెట్టు, మేడి చెట్టు, మన మారేడు చెట్టు, తులసిలు. ఈ చెట్ల పక్కనే చెట్లు పువ్వు పెట్టినట్టు ఉంటుందని మనం 100 వరహాలు పెట్టాము మొక్క. అదే ఇది అనమాట. ఎంత అందంగా ఉందో చూసారా. చూసారా, ఇదంతా బూజు అండి. ఒకప్పుడు బూజు కనపడేది కాదు. మనం మందులు కొట్టాం కదా, కెమికల్స్ కొడితే మందులు ఉండవండి, బూజు ఉండదు. చూసారా బూజు. సాలిపురుగులు కూడా వస్తుంటాయి, సాలిపురుగులు మన దగ్గర. అంతా మందులు స్ప్రే చేయడంతో అన్నీ చచ్చిపోతాయి. చూడండి ఇదంతా ఎంత బాగుందో, ఎంత అందంగా వచ్చింది చూసారా. 100 వరహాలు భలే అందంగా ఉంటాయండి ఈ పూలు. చూడండి ఎంత ఇవే 100 వరహాలు. ఎన్ని పూలు, 100 పూలు ఉన్నాయండి. ఎన్ని ఇది ఈ చెట్టు ఎందుకు పెట్టామంటే, పువ్వు పెట్టకుండా ఈ పూల చెట్టే పెట్టామండి. ఈ దేవుడి చెట్టుకి చూడండి, ఈ దేవుడి చెట్టు తమ్మి, జువ్వి, మారేడు, వేప, ఈ చెట్టుకి దేవుడి చెట్టుకు ముందు పువ్వు బదులు పూల చెట్టే పెట్టేసాం మేము. ఇదనమాట దేవుడి చెట్టు. చాలా అద్భుతంగా పూసింది అండి పూలు. ఎంతంత పూలు పూసినా చూసారా. మనం ఏమీ వేయం, రసాయనాలు కెమికల్స్ ఏమీ వేయం. చూసారు కదా. ఇది ఇక్కడ చిన్న మాయ చూపిస్తాను. ఇది పిట్టలు తిన్న తర్వాత విత్తనం పడి జామ మొక్క వచ్చిందండి. ఆ జామ చూడండి ఎంత కాపు కాసిందో. ఇదంతా ఇదేమి మనం పెట్టింది కాదు, ఆ పిట్టలు విత్తనం పడైతే చూడండి ఎంత తెల్లగా, ఎంత అందంగా, ఎంత కాపు వచ్చిందో చూసారా. ఎన్ని జామ, ఇవన్నీ జామలే. ఇక్కడ నేరేడు చెట్టు పడిమలిసిందేనండి. ఇక్కడ చూసారా, ఇది ఇక్కడ నేరేడు చెట్టు పడిమలిసింది, ఇక్కడ నేరేడు చెట్టు పడిమలిసింది, ఈ పక్కన మామిడి పడిమలిసింది, ఈ జామ పడిమలిసింది, అక్కడ ఖర్జూర పడిమలిసింది, ఈ రామఫలం, ఇది చూసారా, ఇది రామఫలం, ఇది పడిమలిసింది. ఇగో రామఫలాలు, ఇగో రామఫలాలు. ఫస్ట్ వచ్చిన క్రాప్ ఏడు, ఇది ఫస్ట్ క్రాప్ ఈ చెట్టుకి. ఇది కూడా పడిమలిసిందేనండి. మా వాళ్ళు ఇత్తనం తినైతే ఈ చెట్లన్నీ. ఇది సీతాఫలం, ఇది సీతాఫలం. అంటే దేవుడి చెట్టు దగ్గర ఒక 100 వరహాల చెట్టు పెడితే దాని పక్కన ఎన్ని వచ్చి చేరినాయండి పడిమలిసిన చెట్లు. సీతాఫలం, రామఫలం, మంచి జామ చెట్టు, దాని పక్కన మామిడి, అదిగో నేరేడు, ఇవన్నీ పడిమలిసిన చెట్లు. ఇట్లా ఉంటుంది అన్నమాట. ఇది కనకాంబరాలు అండి, కనకాంబరాలు. ఇది మారేడండి, మారేడు చెట్టు. బహుదళం అంటారు చూసారా. త్రిదళము, ఏకదళము, త్రిదళము, బహుదళము. ఇది బహుదళం అండ, బహుదళం. చూసారు కదా ఎంత బాగుందో. బహుదళం మారేడు కుండీలో పెరుగుతుంది, దీన్ని చెట్లో మార్చాలండి. చూడండి బహుదళం అంటే మీరు చూడండి, ఒక్కొక్క కొమ్మకి ఎంతంత ఆకులు ఉంటాయో. 1 2 3 6 9 10 12 అట్లా ఆకులు ఉంటాయండి. మీరు బాగా గమనించండి. ఒక్కొక్క ఆకు 10 కొమ్మ సబాకులు ఉంటాయి అన్నమాట కొమ్మకి. దీంట్లో మిరప చెట్టు, మిరపకాయ, పండు. ప్రకృతి వ్యవసాయంలో ఇటువంటి ఎంత పువ్వు వచ్చిందో చూసారా. చామంతి అండ్ ఇది మన కనకాంబరాలు. అంతే, మనం ఏం పెట్టింది కాదు, పాడు కాదు. ఎన్ని పక్షులు వేస్తే మొలిసి సీతాఫలం, రామఫలం, జామ, నేరేడు, మామిడి ఇవన్నీ తిని పడేసిన గింజలతో వచ్చినాయి అన్నమాట. ఫారెస్ట్ డెవలప్ ఇట్లాగే అయిద్దండి. ఫుడ్ ఫారెస్ట్
ఇదే విధంగా డెవలప్ అవుతుంది ఫారెస్ట్ కల్చర్. అట్లా ఇవన్నీ చామంతులు అండి, మంచి చామంతులు. ఇవన్నీ చామంతులే. మన దగ్గర ఫస్ట్ మొట్టమొదటి పెట్టిన డ్రాగన్ వల్ల. ఇది పడివలసిన శాండల్వుడ్, అది పడిమలిసిన శాండల్వుడ్, పిట్టలో శాండల్వుడ్ అవన్నీ. ఇక్కడ మహాగని మనం పెట్టిందేనండి, సంవత్సరం నారాయణ పెట్టిన మహాగని. కనకాంబరాలు వింగ్ అనుకోండి, వింగ్ అంతా కనకాంబరాలు పెట్టాను. వస్తున్నాయి, ఇప్పుడే వస్తున్నాయి. పెట్టి కూడా 7 నెలలు అయింది, 2 నెలలు అయింది. ఇది అందంగా ఉందండి, ఎంత అందంగా ఉందో చూసారా, ఎంత అందంగా ఉందో. పెద్ద బంచి వచ్చింది, ఎంతంత పూలు ఉన్నాయి చూసారా. గన్నేరండి, తెల్ల గన్నేరు, అద్భుతం అన్నమాట. ఇది మామూలు పింక్ గన్నేరు, ఇది పింక్ గన్నేరు అండి, పింక్ గన్నేరు, పింక్ వరహాలు. ఇది ఎల్లోయిష్ సన్నజాజులు. ఇక్కడ చూస్తే మాండవిలియా చూశారు కదా, ఎంత క్రేపర్స్ అండి. ఇది ఊరిని జస్ట్ ఇక్కడ వేసాము. రాధా మనోహరాలండి, ఈ రాధా మనోహరాలు మాండవిలియాస్. చూడండి ఎట్లా అలుతుందో చూసారా, అద్భుతం. చల్లగా ఉంటుందండి, ఇంటి మీద ఈ షెడ్ అంతా అలుతుంది. ఇది మాండవిలియాస్. ఇది ఒక రకంగా ఉందండి. ఇక్కడ వరహాలు, 100 వరహాలు. ఇది ఒక రంగు పోయింది, పువ్వు అంతా అయిపోయింది. ఇది అయిపోయిందండి, పువ్వు అంతా పూసేసి రాలిపోయింది. ఇది కలిం చెట్టు అండి, ఒకటే ఒక కలిం చెట్టు. ఇదంతా ఒకటే కలిం చెట్టు, పెద్ద వృక్షం అయిపోయింది. ఇక్కడ మాన్ అయిపోయింది, 15 అడుగులు ఎత్తి పెరిగి మాన్ అయిపోయింది. ఒకటే మొక్క ఇర్రెగ్యులర్గా పెరిగి మాన్ అయిపోయింది. వదిలేసాం మేము, పోనీ చూద్దాంలే అని. అట్లా సరే. ఫుడ్ ఫారెస్ట్ మొట్టమొదట పెట్టిన బాదం చెట్లు అండి అవి. నీడ కోసం మేము అక్కడే కూర్చుని తినేవాళ్ళం ఆ చెట్ల కింద. ఫస్ట్ 11-12 ఏళ్ళ నాడు. ఇక్కడ ఇది ఎర్రచందనం చూశారు కదా, ఇది ఎర్రచందనం అండి. లోపల వండర్ఫుల్గా పెరుగుతుందండి, వండర్ఫుల్గా పెరుగుతుంది. చూసారా ఎంత పెరుగుతుందో, వండర్ఫుల్. ఇదంతా మా చిన్న నర్సరీ అనుకోండి. ఇక్కడ మీకు ఒక విజేతం చూపిస్తా. ఈ డ్రాగన్లు రోడ్ సైడ్ పెట్టాం కదా, అవన్నీ అల్లుకుంటా ఈ బాదం చెట్టు పట్టుకుని బాదం చెట్టు ఎక్కినాయండి. బాదం చెట్టు మీదకి వెళ్ళిపోయింది. 15 అడుగులు 20 అడుగులు అట్లా పెరిగిపోయింది. చూసారా అన్నీ చూసారా. ఇదంతా బాదం చెట్టు మీదకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాయి. అల్లుకుంటున్నాయండి. ఓ 15 అడుగులు వెళ్ళిపోయింది, 15 అడుగులు పైకి వెళ్ళిపోయింది. కొద్దిగా అల్లుడు అయ్యే అల్లుకుంటాయి, మనం ఏం చేయక్కర్లేదు. అట్లా ఆ వేళ్ళు అట్లా పట్టుకుంటాయి చూసారా చెట్టుకి, అట్లా వేళ్ళు పట్టుకుని అట్లా అల్లుకుంటా వెళ్ళిపోతాయి. అడవిలో మనం ఎవరు ఏమీ నేర్పక్కర్లేదండి. గుడ్ ఫారెస్ట్ కల్చర్లో ఇదే గొప్పతనం. ఇది ఒక కల్చర్ అనమాట, ఫారెస్ట్ కల్చర్. ఫుడ్ ఫారెస్ట్, పళ్ళ చెట్లు ఉంటాయి, అటవీ చెట్లు ఉంటాయి, ఇట్లా వైల్డ్గా పెరిగిపోతాయి. ఇక్కడ చూడండి కొబ్బరి చెట్టు మీదకి మన డ్రాగన్ ఎట్లా పెరుగుతుంది చూసారా. కొబ్బరి చెట్టు మీదకి డ్రాగన్ వెళ్ళిపోయింది పైకి, లోపలికి వెళ్ళిపోయింది చూసారా. ఆ డ్రాగన్ అంతా, ఆ డ్రాగన్ కొమ్మలన్నీ అట్లా వెళ్ళిపోయినాయి పైకి. ఆ పక్కదేమన్నా మల్టీవిటమిన్ అండి, అల్లుకుపోయింది కూడా మల్టీవిటమిన్. అది కూడా వెళ్ళిపోయింది, అది కూడా 20 అడుగుల పైన వెళ్ళింది. అది ప్రకృతి వ్యవసాయం ఉన్న గొప్పతనం. ఎర్రచందనం అండి. దీని ఆయువు ఏంటంటే ట్రాక్టర్ దున్నేటప్పుడు లేచిపోయింది ఆ చెట్టు, చెలో ఎక్కడో ఫెన్సింగ్కి. అది దాన్ని తీసుకొచ్చేసి మా ఏం అంటే ఇక్కడ ఊరే పెట్టా, బతకదని. ఆ చెట్టు బతికిందండి. చూడండి ఎంత బాగా వెళ్ళిందో. 35 అడుగులు వెళ్ళిపోయిందండి ఎర్రచందనం. పుష్ప తగ్గేదిలే. ప్రకృతి వ్యవసాయంలో ఉన్న మహత్యం అన్నమాట ఇది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హరిబాబు న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న పూలుగా మొదలైన 100 వరహాల మీద మొదలైన చిన్న వీడియో మళ్ళా 100 వరహాల మీదకే ఎండ చేస్తాను. చూడండి ఇది మాండవిలియాలు, అది దేవుడి చెట్టు. దేవుడి చెట్టు మొదట్లో వరహాలు, కడిమొచ్చిన చెట్లు, ఇదనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అగైన్ హరిబాబు న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న పూల మీద మనకన్నా
చిన్న వీడియో అండి ఇది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.